నిర్మల్ మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు నూతన మొక్కను చూపించబోతున్నాను. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే నాకు వీటిని తినాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. ఇదిగో చూసారా, చాలా అందంగా ఉంది. చెట్టు బాగుంది, ఆకులు బాగున్నాయి, కాయలు బాగున్నాయి, పువ్వులు కూడా చాలా బాగున్నాయి. దీని పేరే సిట్రస్ మార్గరిటా. ఇది నిమ్మ జాతికి చెందిందనమాట, సిట్రస్ జాతికి చెందింది. ఈ కాయలు చాలా వెరైటీగా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి, దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి. దీనిని షుగర్ ఉన్నోళ్ళు తొక్కతో సహా తింటున్నారు. ఇవి తినొచ్చు, ఎన్నైనా తినండి. ఓమల్ కంక్వాట్ లేదా నాగమి కంక్వాట్ అనేది కంక్వాట్ జాతి అనమాట. సిట్రస్ జాతికి చెందిన ఈ సిట్రస్ పండు రూటోసి కుటుంబానికి చెందింది. ఆకు చూసారు ఎలా ఉందో, నిమ్మ ఆకులాగానే ఉంది. లాటిన్లో మార్గరిటా అంటే ముత్యం అనే అర్థం. కాండం చూసారు ఎలా ఉందో, ఆకులు కొంచెం పొడవుగా ఉన్నాయి, కాండం చూసారు ఎలా ఉన్నాయి, లేత ఆకులు పొడవుగా ఉన్నాయి. ఈ కాయలు చాలా వెరైటీగా ఉన్నాయి. ఎలా ఉంటాయో టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. రాజ్యం వచ్చి ప్లాంటే పుష్పించేది కాబట్టి. పండిపోయిన కాయలు ఎలా ఉన్నాయి, కొంచెం ఎల్లో కలర్కి వచ్చాయి. ఎల్లో కలర్ కాయ ఒకటి కోసుకొని తిని చూపిస్తాను చూడండి. పై తొక్క కూడా తియ్యగా ఉంటుంది. మనం పై తొక్క కొంచెం మందంగా ఉంటుంది. ఈ పండు ప్రతి ఒక్కరు కూడా పై తొక్కని పడేస్తారు. సిట్రస్ జాతులు నిమ్మ పడేస్తాం, బత్తాయి పడేస్తాం, నారింజ పడేస్తాం, కానీ ఇది పడేయకుండా తింటారు. ఎందుకని? ఈ తొక్క స్వీట్గా ఉంది, లోపల అంతా కూడా మందంగా ఉంది. దానిని కూడా మనం నిమ్మలాగా ఒలుసుకుంటే అందులో ఏమీ ఉండదు. ఇక ఒలుచుకోకుండా కాయతో తొక్కతో సహా తినేయాలి. మంచి స్మెల్ వస్తుంది, నిమ్మకాయ స్మెల్. తిని చూపిస్తున్నాను చూడండి. ఈ కాయ తొక్క చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. లోపల కూడా చాలా మందంగా ఉంది. విత్తనాలు 1-2 అలా ఉంటాయి అంతే, తినేయచ్చు. చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, కొంచెం పుల్లగా ఉంది లోపల. పై తొక్క మాత్రం తియ్యగా ఉంది, లోపల కొంచెం పుల్లగా ఉంది. కుటుంబం వచ్చి రూటేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క శాస్త్రీయ నామం సిట్రస్ మార్గరిటా. సిట్రస్ మార్గరిటా. పువ్వు ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తున్నాను. మొగ్గ దొరికింది. పువ్వులు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. దీనిని మొదట 1790లో పోర్చుగీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు జీవో డి లౌరిరో తన ఫ్లోరా కోచిన్సినెన్సిస్లో సిట్రస్ మార్గరిటా పేరుతో వర్ణించారు. ఈ పువ్వులు ఇవి మొగ్గలు తెల్లగా ఉన్నాయి. పువ్వులో కేసరాలు కూడా ఉంటాయి, అవి ఎల్లో కలర్లో ఉంటాయి. పువ్వులు తెల్లగా ఉంటాయని చెప్పాను కదా. నాకు మొగ్గ దొరికింది, పువ్వుల కాలం అయిపోయింది. ఈ మొగ్గ ఓపెన్ చేసినట్టయితే లోపల కేసరాలు ఉంటాయి, మంచి స్మెల్లే వస్తుంది. దీనిని 1915లో అమెరికన్ వృక్ష శాస్త్రజ్ఞుడు వాల్టర్ టెన్నిసన్ స్వింగిల్ సిట్రస్ జెపోనికా రకాలుగా మళ్ళీ వర్ణించారు. అయితే ఇటీవలి ఫైలోజెనెటిక్ విశ్లేషణ సి మార్గరిటా ఒకే నిజమైన జాతి అని సూచించింది. దీని యొక్క పర్యాయ పదం పోర్చునెల్లా మార్గరిటా. ఈ మార్గరిటా 8-12 అడుగులు అంటే 2.4 3.7 మీటర్ల పొడవు పెరుగుతుంది.
సిట్రస్ జపోనికా మాదిరిగా కాకుండా కొమ్మలకు ముళ్ళు ఉండవు. ఇది సరళమైన ప్రత్యామ్నాయ ఆకులను కలిగి ఉంటుంది. కాయ చూసారు ఎలా ఉందో, దీర్ఘచతురస్రాకారంగా ఉంది. పైన ముదురు ఆకుపచ్చ రంగులో కూడా ఉంటుంది. పండిన తర్వాత ఇవి ఎల్లో కలర్లోకి వస్తున్నాయి. తోలు లాంటి ఆకృతిని పైన కలిగి ఉంటుంది ఈ పండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ పువ్వు లోపల 16-20 కేసరాలతో ఉంటుంది. 16-20 కేసరాలు ఉంటాయన్నమాట. ఈ స్టిగ్మా బోలుగా ఉంటుంది, మరి పై భాగంలో పెద్దదిగా ఉంటుంది. కాయ ఆకు చూపిస్తున్నాను చూడండి. సిట్రస్ మార్గరెటా యొక్క పండ్లు దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. 3 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు, 1.2 అంగుళాలు ఇంటూ 1.6 అంగుళాలు కొలుస్తారనమాట. ఈ విధంగా కొలుస్తారు ఈ కాయల్ని. తొక్క తీయగా ఉంటుందని చెప్పాను కదా, చూసారా? ఇది సిట్రస్ జాతికి చెందిన ఒక పండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జాతులు ఉన్నాయి. సిట్రస్ జపోనికా, సిట్రస్ క్రాసిఫోలియా. బై ఎవ్రీవన్.